ఎవరిది దారి కట్టిందా? హలో, ఎవరు బాస్ నువ్వు? నేన్రా దేవుణ్ణి. దేవుడా? దేవుడు ఎలా ఉంటాడా? దేవుడు ఇలాగే ఉంటాడని రూల్ ఎక్కడా లేదురా. దేవుడు ఎలాగన్నా ఉండొచ్చు. సొల్లు ప్రశ్నలు ఆపి ముందు చెప్పేది తొందరగా చెప్పండి, అవతల అమ్మాయి వెయిటింగ్. ఆ తొందరే వద్దనేది. ఈ రోజు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. అర్థమైందా బాబు? తొందరపాటు అనేది మా ఇంటి పేరు. తొందరపాటు అనేది నా ఒంట్లో నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ తొందర లేంది ఈ రాజ్యా లేడు. ఇంకేదైనా కొత్తగా కొత్తగా చెప్పు బాబు. తొందరపాటు రాజా, ఒక్కసారి ఇలా వచ్చి నుంచమ్మా. వచ్చా ఏంటి? త్వరగా చెప్పండి, అవతలమ్మా వెయిటింగ్, వెళ్ళాలి. దేవుడు దిగొచ్చి చెప్పినా నువ్వు వినవంట్రా. ఏడు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? నీ బుగ్గ కొరుకుతాగా. కొరికితే కొడతాగా. పిచ్చిదానా, ఇది కలం నాకు తెలుసుగా. ఇప్పుడేం చేస్తానో చూడు. ఏం చేద్దాం అనుకుంటున్నావురా నన్ను? బాబే ఏమైందిరా? ఒరే, ఇవాళ డేట్ ఎంత? 4వ తారీఖు అనుకుంటారా? 4వ తారీఖా? రేపు ప్రియ పుట్టినరోజురా. ఈ పుట్టినరోజు కానీ ఐ లవ్ యు చెప్పే ఉద్దేశం ఉందా? ఉద్దేశం ఉంది కాబట్టే ఉంగరం తొడిగి మరి ఐ లవ్ చెప్తాను ఫిక్స్ అయ్యా. మరి ఉంగరానికి డబ్బులు? డబ్బులా? రై, ఇలా కాదు గాని తీయండి రా, తీయండి. ఎవరి దగ్గర మొత్తం తీయండి. అచ్చే, అరే నువ్వనీరా. నా దగ్గర ఉన్నాయిగా. నీడిగా గొప్పడు. రూపాయా? ఈ రూపాయితో అవులేకే బాల్. నాకు కావాల్సిన రూపాయి కదరా, 20,000. మన దగ్గర ఎక్కడ డబ్బులున్నాయి బావా? రాత్రిగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఆ బండదానికి ఇచ్చే అద్దె డబ్బులు తప్ప మన దగ్గర చిల్లిగా కూడా లేవు బావా. రండ్రా చెప్తా. కరెంటు పోయింది. నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా అది? చెప్తా 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 కానీ మీరు కంగారు పడకూడదు, భయపడకూడదు. అబ్బా, అదేంటో తొందరగా చెప్పావురా. చెప్తారా, చెప్తా. అదేంటంటే అద్దె డబ్బులు పడితే అసలే లాస్ట్ మంత్ అద్దె కట్టలేదురా, ఈ నెల కూడా కట్టలేదు అనుకో. ఆ సౌందర్య సంగతి తెలిసిందే కదా. సౌండ్ లేకుండా మనందరినీ కొరికి నమిలి మింగేస్తా. బావా చూడరాయుడు. ఎవడ్రా మనల్ని మింగేసేది? మన స్నేహితుడి ప్రేమ కోసం రూపురెట్టేంట్రా, మన ప్రాణాలైనా అర్పిద్దాం. నీకు నేను. ఎంత గొప్పడురా, దేవుడురా నువ్వు. చెప్తాను వేదవల్ల నిష్కర్ నా చేతికి చెప్తా. రేయ్, 20,000 ఉన్నాయి, సరిపోతాయా? బావా ఎక్కువ సరిపోతాయి. అమ్మయ్యా. బావాయ్, ఆ బండ వస్తుందిరా. ఇప్పుడేగా ప్రాణాలు అర్పిస్తా అన్నావు, ఎల్లు అర్పించరా. ఆపండ్రా, ఆ బండ వచ్చిందనుకో మొత్తం లాగేసుకుంది. తీసుకో, నువ్వు పట్టుకోరా. నువ్వు పట్టుకో. ఏందక్క ఇలా వచ్చా? భోజనానికి రా. భోజనానికంట్రా? భోజనానికి పైదాకా రావాలా అక్క? కింద నుంచి కాకేస్తే కాకలో వాలిపోము ఎరా. వాలిపోతారా?
వాలిపోతారు. ఎందుకు వాళ్ళరు? ఒరే, ఈ రోజు కనుక నా అద్దె కట్టకపోతే ఒక్కొక్కని నరికేసి పోగులు పెట్టి కేజీ చొప్పున అమ్మేస్తాను వేధవల్లారా. అరే ఊకాక ఊకో, తెగ కామెడీ చేస్తావు. అవునక్క, నాకు చిన్న డౌటు. సౌందర్య అన్న పేరు పుట్టాక పెట్టారా, లేకపోతే మధ్యలో ఏమైనా ఒరేయ్! మర్యాదగా ఈ రోజు అద్దె కట్టకపోతే ఒక్కొక్కరిని కొరికి నమిలి మింగేస్తా. మర్యాదగా డబ్బులు ఎవరిస్తారో వాళ్ళు ముందుకు రండి. ఏరా, నువ్వు కడతావా? మరి ముందుకొచ్చావు, నువ్వు ఇస్తావా డబ్బులు? నేనా? దొంగ సచ్చినోడు. ఆ ఎదు చూపులేంట్రా? సచ్చినోడు, సచ్చినోడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు అంత గట్టిగా ఏడుస్తున్నాడు? ఏమైందిరా? ఏమో నక్క, నాకు కూడా తెలీదు. మా చెల్లికి మనం చెప్పరా? ఏం చెప్పమంటావక్క, మా వాడి కష్టాలు. వీడికి వచ్చి చెల్లుంది, ఆ చెల్లికి చూపులేదు. అయ్యో పాపం. ఆపరేషన్ కోసం అందరం కష్టపడి 30,000 కూడబెట్టాం. ఇంకా 20,000 కావాలి. ఇందులో 20,000 నీకు ఇచ్చేస్తే వీడి చెల్లి పర్మనెంట్ గా గుడ్డిదైపోతుంది. అయ్యయ్యో. అయినా పర్వాలేదు, నీకు రెంటేగా ముఖ్యం. తీసుకో అక్క, తీసుకో. ఎక్కువ చేయగలరా? ఎక్కువ చేసామంటే 2 గోళ్ళు చేస్తా. అయ్యో వద్దులేరా, మీ దగ్గరే ఉంచుకోండిరా. అయ్యయ్యో, ఆపరేషన్ కి ఎంత అవుతుందిరా? అదేనక్క, ఆ 20తో పాటు ఇంకో 10 ఎక్స్ట్రా అనుకోండి, పై ఖర్చులు సరిపోతాయి. అలాగా? ఒరే 30,000 నేను తీసుకొస్తాను, మీరు ఏడవకండిరా నాయనా. నేను ఇప్పుడే తీసుకొస్తాను, వెళ్ళి ఏడవకండి అమ్మా, ఏడవకండి. నువ్వు చాలా గ్రేట్ రా. అలా చెప్పాను లేదు, ఇలా అలిగిపోయా. నువ్వు సూపర్ రా. తక్కువట్రా, నువ్వు కూడా గొప్ప నటుడు. ఒరే, ఆ బండదానికి బాడీ పెరిగింది గాని బ్రెయిన్ లేదురా. పిచ్చి మోహన్ నమ్మేసిందిరా. యారా వచ్చిందా? వచ్చి చాలా సేపు అయిందిరా. అక్క ఎప్పుడు వచ్చావా అక్క? అయినా ఇట్లా చెప్ప పెట్టుకుని వస్తే ఎట్టా అక్క? చెప్పా పెట్టుకుంటూ వచ్చాను కనుకే మీ గురించి తెలిసిందిరా దొంగ సచ్చిన వాళ్ళారా. ఏయ్, ఇప్పుడు కనుక అద్దె కట్టకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అబ్బే ఇప్పుడేమి లేవక్క. నిజమక్క. ఇంట్లో చేతులు ముగ్గురు వెనక పెట్టుకుంటున్నారు. చేతులు ఏముందిరా? చూపించండి రా, చూపించండి. ఏమి లేదక్క. చూపించండి రా దొంగ సచ్చిన వాళ్ళారా. ఒరే బండాడా, నువ్వు చూపించు. ఒరే సోడా బుడ్డి, నువ్వు ఏమి లేవక్క. ఏంట్రా చేతులు చూపించవా? చేతులు ఏం లేవక్క. ఏముందిరా? ఏమి లేవక్క. అబ్బే ఏమి లేదక్క. చూడు ఇదిగో. But who knows the math? ఏంట్రా ఫ్యాన్ మీద నుంచి డబ్బులు పడ్డాయి, అక్కడ కూడా దాస్తున్నారా? ఏంట్రా ఏంట్రా ఏంట్రా? మోసం చేద్దాం అనుకుంటున్నారా? యాదవల్లారా, ఈ బండ జుట్టు తప్పించేసి ఎక్కడ్రా లాలీపాప్ గాడు? అబ్బా, ఈ బండద పొద్దున పేకాడేసింది రయ్యా. ఒక్కసారి అంతా ఆడు చూడండి. ఏముందిరా అక్కడ? దాన్ని చూసి మీకు అర్థం కావట్లేదా? నాకు మాత్రం దాన్ని చూస్తుంటే ఒక గొప్ప ఐడియా వచ్చింది. రేయ్, మీరు అర్జెంట్ గా వైట్ షీటు రంగుల డబ్బా పట్టండి. అర్జెంట్, ఎమర్జెంట్. ఏం చేస్తావురా దీంతో? చూడరా. రే నువ్వు అయిపోయింది. ఐ గాట్ ఇట్. ఇదేరా మన ప్లాను. బావా ఏంటిది? దిస్ ఇస్ మై న్యూ పెయింటింగ్. పెయింటింగ్ ఇదేంట్రా ఇలాగుంది? అర్థం కాకుండా కుఫిలిగా గొప్ప గొప్ప ఇంట్లో పెయింటింగ్స్ ఇలాగే ఉంటారా? అర్థం కాకుండా ఇంకేం మాట్లాడుతున్నాడు? నాకు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఆ జాని మన షాప్ కు వచ్చాడు, ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చాడు, 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు, అర్ధాంతరంగా చచ్చాడు.
ఈ పెయింటింగ్ వాడి మొఖాన కొట్టి మిగతా బ్యాలెన్స్ తీసుకురావాలి. అరే ఎర్రి పప్ప, ఈ లాలిపప్పు చీక్కుంటూ నువ్వు ఇక్కడే కూర్చో. లోపలికొచ్చిన ఆలోచన వచ్చినా నేనేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలియదు. ద చేంజ్. ఎక్కడికి రా? తోడురా. సింహం ఎప్పుడు సింగిల్ గా వెళుతుంది. మీరు చూస్తూ ఉండండి. రేయ్, ఏంట్రా ఇది? ఏమైంది బాబు? ఏం చెప్పమంటారండి? వారం రోజుల క్రితం జానీ గారు మా షాప్కి వచ్చారు. పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు. పైగా 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ పెయింటింగ్ చూచోలోపే ఆ మహానుభావుడు కన్ను మూశాడు. చూడరా, చూడు. చచ్చి ఏదో కనున్నాడు. అయ్యో, దేవుడు మరి స్వార్థపడు సార్. మంచి వాళ్ళని ముందే తీసుకెళ్లిపోతాడు. ఈ బాధలో నాకు అడగాలని లేకపోయినా అడగ తప్పట్లేదు. అరే నువ్వు వచ్చే. జానీ గారి చివరి కోరిక మేరకు ఈ పెయింటింగ్ తీసుకొని మాకు ఇవ్వాల్సింది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం సార్. అలాగే బాబు, తీసుకెళ్లి ఫోటో దగ్గర అనుభవం. జానీ అంటే కుక్క. దేవుడా, చచ్చాన్రా, అయిపోయాన్రా. ఏంటి సార్ అందరూ ఓకే సార్ వస్తున్నారు? ఆటోగ్రాఫ్ కావాలా సార్? ఒక్కొక్కరండి సార్, లైన్గా రండి సార్. వద్దు సార్. నా వల్ల కాదురు. ఒరే మావా, తలుచుకుంటే చాలా బాధగా ఉందిరా. పాపం వాడి పరిస్థితి ఏంట్రా? ఏమోరా, ఏం చేస్తాం? అంతేరా, మనం ఏం చేస్తాం? పులెక్కర్రా? పులియా? పులియా? పాపం పులిహోర అయింది అక్కడ, తెలుసా నీకు? వస్తాగు చూద్దుగాని. అయ్యో, అమ్మా లేరా? అబ్బా, అరే మావా, కలికాలం కాకపోతే కుక్కకి శ్రద్ధాంజలింటరా. ఒరే, నీకు కొట్టించుకోవాలి అని రాసి పెట్టుంటే చచ్చిన కుక్కడు కొట్టేస్తారా? ఇట్స్ ట్రూ యా. ఒరే బండోడా, అంతమంది కలిసి కుమ్మేసినా తట్టుకున్నావంటే నీ గుండె గట్టిదే రోయ్. గుండె? నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా బావా? చెప్తా. నాకు అర్జెంటుగా ఒక గుండి కావాలరా. గుండె ఏమన్నా గుండియా బావా? టప్పీమని పీకిచ్చేయడానికి? రే మీరు ఆగండ్రా. ఒరే వడివేలు, నాకు విషయం చెప్పు. మీ బాబాయ్ దిగురే కదా, ఓ పని చేయరా. మీ బాబాయ్ దగ్గరికి వెళ్ళి మీ బాబు గుండెపడని చెప్పి 20,000 పట్టారా. రే, అసలు మా నానంటే ఏమనుకుంటున్నావురా? నన్ను ఎలా చూసుకునేవాడో తెలుసా? వద్దురా, ఇంకేదన్నా ఉంటే చెప్పరా. అయినా మా నానంటే నాకు చావురా. చావా? తిరిగే బావా. అబ్బో, ఆదర్శలు మనకెందుకులే గానీ. ఒరే, అయినా నేను వెళ్ళేది మీ బాబు దగ్గర కాదు కదా, మీ బాబాయ్ దగ్గరికి. అలా వెళ్ళి అలా డబ్బులు తీసుకుని ఇలా వచ్చేసాయి. మీ బాబు వచ్చేలేపు నువ్వు అక్కడ ఉండవు కదా, ఏమంటావు? అక్కడ కాదురా, మా బాబుకి తెలిస్తే ఈ లోకల్లోనే ఉండవు. బావా బావా, నా కోసం ఆ మాత్రం చేయలేవు బావా. ప్లీజ్ బావా, ప్లీజ్. చేస్తా బావా, నీకోసం ఏమైనా చేస్తా. ఒరే ఎరిపప్ప, ఆ లాలిపప్పు చీక్కుంటూ మా బాబాయ్ ఇంటికెళ్ళి బాబాయ్ ఉన్నాడో లేదో చూసిరా. ఓకే? గొప్పడరా నువ్వు.
రే సిగరెట్ ఉందా? లేదురా. పూని అబ్బా ఏడురా బొక్కడు ఇంక రాడు. వస్తాడు బా. మీ బాబాయ్ అన్నారా? కానీ అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలిక చీరేస్తా. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మా బాబాయ్ ఉన్నాడా లేడా? మీ బాబాయ్ అన్నారా? కానీ మీ నాన్న? నాకు కావాల్సింది బంధాలు బంధుత్వాలు కాదురా, నా స్నేహితుడి ప్రేమ. What's going on? నీకు చెప్పిన పని అయిపోయింది. ఈ లాలిపాప్ చీక్కుంటూ ఇక్కడే పడుండు. మీరు రండ్రా. ఏమైంది బాబాయ్ ఏం యాక్టింగ్ రా ఎరగదీస్తున్నాడు. బాబాయ్ చెప్పు. బాబాయ్ బాబాయ్ నాన్నకి గుండె నొప్పి బాబాయ్. గుండె నొప్పా? పోలోలో చేర్చా. అవునా? అది ఎక్కడ వినలేదు. అదే బాబాయ్ హాస్పిటల్. అది పోలో కాదురా, అపోలో. ఇప్పుడు ఎలా మార్చారా బాబాయ్? అదే అపోలో అపోలో. అది అప్పటి నుండి అలాగే ఉంది గాని నీకేం కావాలో చెప్పరా. నాన్నగుండె ఆపరేషన్ కి అర్జెంట్ 20,000 రూపాయలు కావాలి బాబాయ్. ఏంటి గుండె ఆపరేషన్ కి 20,000? బాగా తక్కువ చెప్పానా? ఆహా, అదే బాబాయ్ ఫెస్టివల్ ఆఫర్ అనుకుంటా. అవునా? ఏముంటుందిరా? అర్జెంట్ గా 20,000 కావాలి బాబాయ్. నువ్వు దేవుడురా రాజా. ఐ లవ్ యూ. అంత డబ్బు నా దగ్గర లేదు గాని మీ నాన్న అక్కడ కూర్చున్నాడు, వెళ్ళి అడుగు. ఏంటి నానా? ఉమ్. దేవుడా నిన్నెప్పుడు డిశ్చార్జ్ చేశారు నానా? నానా వద్దు నానా, అనయ్య, అనయ్య, వద్దు నానా. వద్దులే అనయ్య. వదిలే అనయ్య. చుట్టుపక్కల వస్తుంది. రే అరే బాబు, అవి బూతులా గుండు సూదులా? వామ్మో చచ్చిపోయాం వెళ్ళాక. బావా మొత్తానికి వీళ్ళ నాన్న తిరణాల్లో కుక్కను గుడ్డిట్టు కొట్టాడ్రా. అయినా మా నానింట్లో ఉన్నట్టు చెప్పలేదేంట్రా? నువ్వే కదా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే 4 చీరేస్తా అన్నావు, పెద్ద రజనీకాంత్ లాగా. హలో ఎరా ఎక్కడున్నావు? వచ్చేసావా? సరే వస్తున్నానండు. హలో హలో భయ్యా. ఏ హలో హలో హలో. అరే మా అయ్యా, ఇదేంటి చెప్పుకోండి చూద్దాం. ఇది కూడా తెలీదా? ఇది ఫ్లూట్ బావా. ఫ్లూటా? ఫ్లూట్ ఏంద్ర ఎలాగుంది? ఇది అమెరికా వాళ్ళ ఫ్లూటు. ఇది ఇలాగే ఉంటుంది. నీ బొందరా, నీకు తెలిస్తే తెలుసని చెప్పు, లేకపోతే లేదు. ఇది ఫ్లూట్ కాదురా, ఇది గ్రామఫోన్ రా. గ్రామఫోన్ కాదు, టెలిఫోన్ కాదు, సాక్సఫోన్ రా యదవా. అదిరా సాక్సఫోన్. సాక్సఫోన్ భలే సెక్సీగా ఉంది బావా. రేయ్, దీన్ని చూస్తుంటే మీకేదైనా ఆలోచన వచ్చిందో రాలేదో నాకు మాత్రం తెలియదు గాని నాకైతే ఒక బ్రహ్మాండం ఐడియా వచ్చిందిరా. వద్దురా, నీ ఐడియాలతో మా జీవితమే మారిపోయేటట్టుగా ఉంది. రే, ఈసారి నా ఐడియాతో నా జీవితాన్ని మార్చుకుంటాను రా. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా వాడి చెవులు మూసేయాలి. ఇది వింటా కూచో. ఒరేయ్, నేను ఇప్పుడు మెల్లగా ఈ సాక్సోఫోన్ ఊదడం స్టార్ట్ చేస్తా. మీరు నేను ఎంకరేజ్ చేస్తున్నట్లు డబ్బులే ఆటోమేటిక్ గా మన విరిజనం కూడా డబ్బులు వేస్తారు. బావా మరంత డబ్బులు వేస్తారంటావా? ఒరేయ్, వచ్చినంత లాగేద్దాం. మరి నీకు ఊతటం రాదు కదా? ఒరేయ్, ఫోన్ తీస్తా, డౌన్లోడ్ చేస్తా, ఇందులో వేస్తా. ఆ తర్వాత మన యాక్టింగ్ గురించి మన ఫ్రెండ్స్ తెలుసు కదా. మరి ఈ ఫోన్ లో అంత సౌండ్ వస్తుందంటావా? ఒరేయ్ కుఫులిగా సౌండ్ రాపోవడానికి ఇదేనా మామూలు ఫోన్ అనుకున్నావురా? చైనా ఫోన్. నవ్విందా? ప్లాన్ ఎక్కడేస్తాం? ఎక్కడో ఎందుకు బే, ఇక్కడ వేసేద్దాం. ఎందుకంటే ఇక్కడికి బాగా బలిసిన క్యారెక్టర్ వస్తారు. వీళ్ళకి బాడీ తప్పితే బ్రెయిన్ ఉండదు, అందుకే ప్లేస్ ఫిక్స్ చేశా. ఏమంటావు? ఏమంటావు? రే ఎరిపప్ప, ఈ లాలిపప్ చీక్కుంటూ ఎక్కడే కూర్చో. ఇది అయిపోయేలోపు మేం వెళ్ళి వచ్చేస్తాం. రే పదండ్రా.
ఏం వాయిస్తున్నాడు రా, సూపర్, ఏం వాయిస్తున్నాడు రా. రండి రండి. అరే చూడండి ఎలా వాయిస్తున్నాడో చూడండి. అరే సార్ రండి రండి రండి, మీరు కూడా రండి గురుగారు రండి. ఏం వాయిస్తున్నాడు అబ్బా, మెలికలు తిరిగిపోతున్నాడు. అబ్బా సూపర్. సార్ వేండి భయ్యా, వేండి 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 వేండి, మీరు కూడా మీరు కూడా. సూపర్ 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 రాజా, సూపర్. అయిపోయాడురా, వీటి దగ్గర కూడా అందరూ ఆటోగ్రాఫ్ తీసుకునేలా ఉన్నారు. దొరికిందిరా తిరునాళ్ళ కుక్క, అయిపోయాడు. ఇది రాజీ. ఇవ్వబే. ఇదిగో. ఏంట్రా ఇది? ఇది నా ఫోను. సరే ఇప్పుడు వాయించరా. ఇందా కూజాగా. చల్ వాయించు. వద్దులే. రేయ్ తప్పదా? ఏంట్రా ఇది? అన్న నీ కాలు ఒకటి వదిలిపెట్టాను అన్న అన్న. బాగా అయిందా? ఏంటది? అదే ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా అని. వర్కౌట్ అయిందా లేదా అన్నట్టు లేదు, తోల తీరిందా అన్నట్టుంది. దరిద్రుడని దరిద్రుడని. రే ఊరుకోరా, వాడిని ఎందుకు తిడతావు? పాపం అమాయకుడురా. అయినా మంట ఏం బాగాలేకపోతే వాడేం చేస్తాడురా. అంతేలే. అంతా ప్లాన్ బానే ఉందిరా, కానీ మధ్యలో ఆ ఫోన్ రాకపోతే భలే ఉండేదిరా. రాయ్ మధ్యలో ఫోన్ చేసి ఎదవడో చూడరా. బావా ఆ ఫోన్ చేసింది వీడే బావా. ఆపండ్రా, చాలే గాని ఇక మన పాత పద్ధతినే ఫాలో అయిపోదాం. బావా ఏంట్రా? అమ్మాయి వస్తుందంటావా? ఆ యదో నిరేసిన అనకరా, వస్తులేరా. ఆ అమ్మాయి వస్తుంటావా? అమ్మాయి వస్తుంది చూడరా. రేయ్ చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయావేంట్రా? అంత అందమైన అమ్మాయి నా కళ్ళ ముందు నుంచి వెళుతుంటే నాకు నోట్లోంచి మాట రావట్లేదు బావా. వెళ్ళరా, వెళ్ళి చెప్పు. స్టైల్ బాగుందా? సూపర్. పాపా నువ్వా? పాపేంద్ర పాగల్. ఆయన అదేం పువ్వు దేనికిరా? లవ్వు. ఏరా కాలేజ్ డేస్ కే ట్రై చేసినావు, కాలేజ్ గేట్ అయిపోయింది, ఇంకా నువ్వు మారవారా? అసలు దానికి నీకేమైనా సంబంధం ఉందారా? అదేడా నువ్వేడా? దాని రంగేంది నీ రంగేంది? అసలు మీ ఇద్దరేడా నా మ్యాచ్ అయితే రాబే. ప్రేమకి రంగు రుచి చిక్కదనం ఏవి ఉండవు, మంచి మనసుంటే చాలు, తెలుసా? ఈడియట్, నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఇంకోసారి నాకు కనిపించావంటే చంపేస్తాను. గెట్ లాస్ట్. రే హౌలేగా, చూసినావుగా నీకంటే కిరాకున్నాడు వాడినే కొట్టిందంటే ఇక నీ పరిస్థితి ఏందో జరంత ఆలోచించుకో.
తాగుబోతు సచ్చినోడా. ఆయన తాగుడన్నా తాగుబోతోళ్ళన్నా దానికి అసహ్యం. అది తెలుసా నీకు? అయినా నీ ముఖానికి అది పడదు. చల్. ఏ ఏందిరా నీ లొల్లి? అది నా లవ్వు. అరే దేడిది మాకు నీ లవ్వు ని మడిచి రా. హాయ్ ప్రియా. హాయ్ సుష్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బాగున్నాను. పద గుళ్ళోకి వెళ్దాం. చాలు. బావా చెవులో ఏం చెప్పింది? మాకు 100 ఉంటాయి అని చెప్పాలి నీకు. ఏంది బావ ఈ రక్తం? రే అని తెలుసు కదరా, మళ్ళీ అడుగుతావేంటి? ఊరుకో బావా ఊరుకో. కష్టాలు మనుషులకు కాకపోతే మర మనుషులకు వస్తాయా? కూల్ బావా కూల్. సర్లే. ఒరే అదే వస్తుందా? వెళ్ళిపోయిందని చూడు. చూడరా నీ అబ్బా, చూడు చూడరా చూడరా. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. అమ్మయ్యా. అబ్బో. ఏంటి ఏదో చెప్పాలన్నావంట? అది బర్త్డే హ్యాపీ అండి. పద. మొహలే పోబే. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఈ రోజుతో నా గుండెలో ఉన్న ప్రేమకి సమాధి కట్టేస్తున్నా. ఈ బాధ మర్చిపోవాలంటే అర్జెంటుగా మందు కొట్టాల్సిందే. మిట్ట మధ్యాహ్నం మందేమిట్రా? నాకున్న బాధకి, ఆవేశానికి, కోపానికి, దుఃఖానికి మందు కొట్టాల్సిందే కొట్టాల్సిందే కొట్టాల్సిందే. బావా మందు కొట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి బావా? యు మీన్ క్యాష్? అటు చూడరా. ఊరుకో బావా ఊరుకో. ఏ రోజుకైనా ప్రియా నీకు దక్కుతుంది బావా. ఇంకెక్కడ రియారా? ప్రియా కాదు బావా, ప్రియా ప్రియా. అబ్బా, నా మొహానికేమో లవ్వు లేదు, పువ్వు లేదు. దానికేమో రంగు, రుచి, చిక్కదనం కావాలంట. ఒరే నాకు డౌట్, ప్రేమ టీ పోడా లడుక్కుని పాల గొలుపుని గుట్టుకుందా? రే ఇదే చెప్తున్నా, ఈ రోజు నుంచి రియాకి నాకు ఉన్న కనెక్షన్ కట్. రియా కాదు బావా, ప్రియా. ఈ టైంలో ఎవరు బావా? ఇంకెవరు? ఆ బండదే ఉంటది. దాని అమ్మ దాని సంగతి తెలుస్తా. వచ్చే బండదనా, వస్తున్నా ఉండవే. అయిపోయింది నా చేతిలో, నువ్వు వేరే ఏమైనా? రే బావా రియా వచ్చిందిరా. రియా కాదు బావా, ప్రియా. అప్ప పండోడా మొత్తం క్లీన్ చేయి. అరే ఏమని పడదు ఇక్కడ, మొత్తం తీసేయాలి. రేయ్ ఇక్కడి నుంచి ఎవరైనా కదిలాడో చంపేస్తా. అమ్మా ఏంట్రా? స్ప్రే కొట్టుకో బావా. ఏమైంది? అది అర్జెంటుగా. సరే లోపలికి రావచ్చా? రారియా. రియా కాదు ప్రియా. అదే దా దా. స్టడీ స్టడీ. ఏంటి ఇల్లంతా ఏదో వాసన? హిట్ కొట్టావా? హిట్టా? పంట సచ్చినోడు హిట్ ఇచ్చి చచ్చాడు. అంటే ఇంట్లో బొద్దగలు ఎక్కువ ఉన్నాయని లైట్ గా హిట్ కొట్టా. మరి ఇంత భయంకరంగానా? సరే రియా పద. రియా కాదు ప్రియా. ఏదో ఒకటి పద పద పద. కూర్చో కూర్చో రియా. రియా కాదు ప్రియా. అదే తాగుబోతు సచ్చినోడా. ఆయన తాగుడన్నా తాగుబోతోళ్ళన్నా దానికి అసహ్యం. ఇప్పుడే వస్తా. అరే
అబ్బా వాసన అయితే పోయింది కానీ బుర్ర మాత్రం గిర్రం తిరుగుతుందబ్బా. వామ్మో ఈ పిల్లందరూ ఎక్కడ ఉంది? ఏంటి పడ్డావా? వద్దే ఇంకా చంపేశా. కూర్చో కూర్చో దా. అమ్మా ఏంటి ఇంత టెన్షన్ గా ఉన్నావు? అంటే మొదటిసారి మా ఇంటికి వచ్చావు కదా అందుకే కొంచెం కంగారు. అన్నట్టు మర్చిపోయాను, ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, బూస్ట్, బోర్న్విటా, మాల్టోవా? ఇవన్నీ ఉన్నాయా? సోడా ఉంది, తీసుకొస్తా. ఏ ఇదిగో తాగు. ఏంటిది? సోడా. సోడానా? ఏది? ఇదిగో. ఈసారి కరెక్ట్గా తీసుకొస్తా. హే వద్దులే గాని నేను నీతో విషయం మాట్లాడాలి. ముందు నువ్వు ఇటొచ్చి కూర్చో. సరే. అదేంటి కింద కూర్చున్నా? నాకు మా ఇంట్లో అలవాటేలే, నో ప్రాబ్లం. లేదు నువ్వు పైన కూర్చో. సరే సరే. ఏదో చెప్తానన్నావు, చెప్పు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. సరే చెప్పేస్తాను. నేను కాలేజ్ డేస్ నుంచే గమనిస్తున్నాను, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటావు. నీలో నాకు నచ్చిందే అది. ఎప్పుడూ హ్యాపీగా ఉండే నీతో లైఫ్ లాంగ్ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటానో ఊహించుకోగలను. నువ్వు నన్ను కాలేజ్ డేస్ నుంచే ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. మార్నింగ్ కూడా నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికే వచ్చావు, అవునా? బట్ ఆ టైంలో నేను నా ప్రేమను చెప్పడం కన్నా నేనే నీ దగ్గరకు వచ్చి నా మనసులో ఉన్నది చెప్పాలనుకున్నాను. నన్ను ప్రేమించేవాడు అందంగా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. మనసు అందంగా ఉంటే చాలనుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఐ లవ్ యూ. బాగా ఉక్క వస్తుంది కానీ వెళ్ళి ఫ్యాన్ వేసుకో. స్విచ్ బయట ఉందిరా. ఏం కాదు వెళ్ళరా. అంటే డాన్స్ వేస్తున్నాడు ఏంట్రా ఈడు? కొంపది షాక్ కొడుతుందేమో రా. ఏంటి నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే ఇష్టమే. వస్తున్నా. ఇదే కరెక్ట్, వచ్చేస్తున్నా. ఏంటి వెళ్ళి గోడకు గుద్దుకున్నా? అంటే కొత్త కదా, కంగారులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఓకే స్టడీ. జరుపుకుంటావా? కూర్చున్న ప్లేస్ నుంచి కదలకుండా ఈ పెన్ పట్టుకో. ఇప్పుడు ఎందుకు అమ్మ ఆటలన్నీ? పట్టుకో. ఓకే. ఏంటిది? పెట్టిందిరా పజలు.
మిస్ అయ్యింది. ఈసారి ముట్టేస్తా. దొరకట్లేదు. నువ్వు ఇంకా నటించకు. నువ్వు తాగేవన్న విషయం నాకు అర్థమైంది. నువ్వు తాగుతావన్న విషయం నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ఛీ! జీవితంలో ఇంకోసారి నీ మొహం నాకు చూపించకు. ఈ టైంలో వామిటింగ్ వస్తే బాగోదు కదరా. వామిటింగ్ ఏమో కానీ నాకు ఇంకోటి అయితే వస్తుందిరా. రే వద్దురా వద్దురా ఆపరా ప్లీజ్ రా ప్లీజ్. వీడియో వేసాడు. రియా 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 కాదు, ప్రియా. ఇంకొకసారి రియా అన్నావనుకో పొడిచి పొడిచి చంపేస్తాను. రియా 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 ఈ రోజు నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మందు కొట్టాల్సిందే కొట్టాల్సిందే కొట్టాల్సిందే. కూల్ బావా కూల్. గ్రహచారం గాలిపటం హై తో ఖుదా భీ కుచ్ నే కర్తా బావా. ఫ్యాక్ట్. కాలిపటం కాదనుకుంటానే.